హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ డబ్బును సేఫ్గా మీ డబ్బును సేఫ్గా గ్యారంటీ రిటర్న్స్తో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? బ్యాంక్ ఎఫ్డీలో వడ్డీ తగ్గిపోతుందని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే 2026 జనవరి మార్చి కొత్త పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేటు వచ్చాయి. ఈ స్కీమ్లో మీరు ఎంత వడ్డీ పొందవచ్చు, బ్యాంకు ఎఫ్డీతో పోలిస్తే ఇది మంచిదా కాదా, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. అయితే నేను ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు లేటెస్ట్ వీడియోలు మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళినట్టయితే చూడండి, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి అంటే మనం ముందు తెలుసుకుందాం. చూడండి దోస్తు, పోస్ట్ ఆఫీస్ ఎఫ్డిని అధికారికంగా పోస్ట్ ఆఫీస్ టైం స్కీమ్ అంటారు. దీని ఏంటంటే ఎఫ్డిని పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్ అంటారు. ఇది పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాక్డ్ స్కీమ్. అంటే మీ డబ్బుకి 100% భద్రత అనమాట. గవర్నమెంటే మీ డబ్బుకి రక్షణ ఉంటుంది. అందుకే పోస్ట్ ఆఫీస్ను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బ్యాంక్ ఎఫ్డి లాగా ఇక్కడ కూడా ఏం చేస్తుంటే మనం ఏంటంటే చాలామంది బ్యాంకులోకి వెళ్ళి అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. 1 year, 2 years, 3 years, 5 years, 7 years, 10 years ఇట్లా. అట్లాగనే ఇక్కడ పోస్ట్ ఆఫీసులో మీద మీరు కూడా ఎఫ్డి చేయొచ్చు. మీరు డబ్బు డిపాజిట్ చేస్తారు, ఫిక్స్డ్ కాలం తర్వాత వడ్డీతో కలిపి డబ్బు తిరిగి వస్తుంది. అంటే మీరు టైం పెడతారు కదా, 1 year, 2 year, 3 year, 5 years, 7 years అట్లా. ఆ తర్వాత మీకు కలిపి వడ్డీతో సహా మీకు డబ్బు తిరిగి వస్తుంది. కానీ ముఖ్యమైన తేడా ఏంటంటే ఇక్కడ ఇది 2000 వచ్చే స్కీమ్. అందుకే మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే మనం బ్యాంకులో చూసుకున్నట్లయితే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే అట్లా ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట, జనవరి నుంచి మార్చి 2026, అంటే కొత్త న్యూ ఇయర్లో మనము వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారం చూసుకున్నట్లయితే మనము చూస్తున్నాం కదా, జనవరి 1, 2026 నుంచి మార్చి 31, 2026 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయి. అంటే 3 నెలలు వరకే ఈ రేట్లు అమల్లో ఉంటాయి, తర్వాత చేంజ్ అవ్వచ్చు అనమాట. మనం చూడండి, 1 year ఎఫ్డి చూసినప్పుడు 6.90%, అలాగే 2 year ఎఫ్డి చూసినట్లయితే మనం 7.00%, అలాగే 3 years ఎఫ్డి చూసినట్లయితే 7.10%, అలాగే 5 years ఎఫ్డి చూసినట్లయితే మనం 7.50%. ఇలా ఇది కూడా ఏంటంటే ఇవన్నీ క్వార్టర్లీ అనమాట. క్వార్టర్లీ కాంపౌండింగ్ అంటే పడుతుంది, 3 నెలలకు ఒకసారి పడుతుంది అన్నమాట. అందుకే రిటర్న్ కూడా ఇంకా బెటర్గా ఉండడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాం కదా, ఒక లైక్ చేసుకోండి. ఇక్కడ మనం మినిమం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత చేయొచ్చు, ఎంతవరకు చేయవచ్చు అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. మినిమం డిపాజిట్ అంటే మినిమం అంటే 1000 రూపాయలు ఉండాలి, మినిమం 1000 రూపాయలు. మ్యాక్సిమం డిపాజిట్ అంటే అన్లిమిట్. అన్లిమిటెడ్ అనమాట. మీకు ఎంత అనిపిస్తే అంత చేసుకోవచ్చు. అయితే చెప్పే కదా, ఎలాంటి లిమిట్ లేదు. మీకు ఎంత డబ్బు పెట్టాలనిపిస్తే అంత పెట్టవచ్చు. ఒక వ్యక్తి దగ్గర జాయింట్ అకౌంట్ చేసుకొని పిల్లల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. చూసారా, ఒక వ్యక్తి జాయింట్ అకౌంట్ ఉంటే వాళ్ళ పిల్లల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేసి ఇలా డిపాజిట్ చేయవచ్చు అనమాట. ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ 5 years ఎఫ్డి స్పెషల్ చూద్దాం. 5 yearsలో మనము ఎఫ్డి చేస్తే ట్యాక్స్ బెనిఫిట్ ఏంటి మనకని ఇక్కడ చూద్దాం. చాలా మందికి తెలియని ముఖ్య పాయింట్ ఏంటంటే 5 years పోస్ట్ ఆఫీస్ ఎఫ్డిలో పెట్టుబడి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 8C కింద మీకు 1.5 lakh వరకు ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది. అంటే 1.5 అంటే 1,50,000 వరకు మీకు ట్యాక్స్ అనేది తీసుకోరు అనేది. కానీ ఇది ఏంటంటే ప్రజెంట్, కానీ ఇది ఓల్డ్ ట్యాక్స్ రీజియంలో మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా ఏం అప్డేట్ అవ్వలేదు, ఇంకా ఇది ఓల్డ్ ఉంది. దాన్ని ఇంకా మనం దాన్ని చేంజ్ చేయవచ్చు. అంటే సేఫ్ రిటర్న్స్ సేఫ్ రిటర్న్స్ ట్యాక్స్ సేవింగ్ డబుల్ లాభం.
చూసారా? అదే గిన మీరు బ్యాంకులో మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి లిమిట్ అని ఉంటుంది, తర్వాత అలాగే ట్యాక్స్ కూడా ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే పోస్ట్ ఆఫీసులో మంచిగా మనకు డబ్బులు సేవ్ అవుతాయని మనం తెలుస్తుంది. ఇక్కడ మనం బ్యాంక్ ఎఫ్డి, ఫిక్స్డ్ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి మనము డిఫరెంట్ ఏంటని మనం తెలుసుకున్నాం. ఓకే, బ్యాంక్ చూసానంటే బ్యాంకులో ఎఫ్డి చూసినంటే 6 నుంచి 7% మధ్య ఉంటుంది. ఓకే, కానీ మనం ఎఫ్డీలో చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి చూసుకున్నట్లయితే 7.50% వరకు వడ్డీ ఉంటుంది మీకు. ఓకే, కానీ బ్యాంకులు మనం చూసుకున్నామంటే మనం ఇప్పుడు మామూలుగా నార్మల్ బ్యాంకులో ఎస్బీఐలో ఎస్బీఐ బ్యాంకులో చూసినట్లయితే మనము అది 2 టైప్స్ ఉంటుంది. సాధారణ ఖాతాదారులు ఉంటారు కదా, వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు ఎంత ఉంటుంది అంటే 6.5 ఇయర్స్లో 6.05%. ఓకే, అలాగే సీనియర్ సిటిజన్ 7.05% అంటే 1% అంతే. కానీ మనం ఇక్కడ పోస్ట్ ఆఫీసులో చూసినట్లయితే 7.50 చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా కానీ. చూడండి, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే మీ దగ్గర నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కొన్ని బ్యాంకులో రిస్క్ కూడా ఉంటుంది, ఎందుకంటే అక్కడ రేట్లు ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, దీర్ఘకాలానికి స్టేబుల్ రిటర్న్స్ ఎందుకు గవర్నమెంట్ హామీ ఇచ్చింది కాబట్టి, సపోర్ట్ ఇస్తుంది కాబట్టి రిటర్న్స్ అనేది మంచిగానే ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ గ్యారంటీ ఉండదు. చూస్తున్నారు కదా, గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఉండదు దీనికి. అలాగే మన పోస్ట్ ఆఫీస్ చూసుకున్నట్లయితే పూర్తిగా గవర్నమెంట్ బ్యాక్డ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఒక సపోర్ట్గా నిలబడుతుంది గవర్నమెంట్ అనేది. అదే బ్యాంక్ వాళ్ళకి అయితే నిలబడదు. అందుకే రిస్క్ తీసుకోవద్దు అనుకునే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి వెరీ గుడ్ అని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరికి స్కీమ్ బాగా సరిపోతుంది అని దీని గురించి మనం దీనిలో ఇప్పుడు చూద్దాం. ఒకటి, సీనియర్ సిటిజన్స్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్, జాబ్స్ చేసి రిటైర్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళకు కూడా బెస్ట్ అనమాట. ఏంటంటే ఎక్కడ సేవ్ చేసుకోవాలా అనే వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇంకోటి హౌస్ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా. అలాగే రిస్క్ తీసుకోకూడదు అనుకునే ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్లో ఇలా చేస్తుంటారు కదా. అలా రిస్క్ వద్దు మాకు అనుకునే వాళ్ళు దీనిలో ఎఫ్డి చేయొచ్చు పోస్ట్ ఆఫీస్లో. ఇంకోటి గ్యారంటెడ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు కదా, గ్యారంటెడ్ ఇన్కమ్ వాళ్ళు అంటే నాకు గ్యారంటీ కావాలా, రూపాయి ఎక్కువ రూపాయి తక్కువ అనుకునే వాళ్ళు ఎఫ్డి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. స్టాక్ మార్కెట్లో డైలీ అప్స్ అండ్ డౌన్స్ చూసి భయపడే వాళ్ళకి, స్టాక్ మార్కెట్ అంటే ఎప్పుడు ప్రాఫిట్ వస్తాయనే కదండి, లాస్ను కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అందుకే స్టాక్ మార్కెట్లో డౌన్ భయపడే దానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కానీ, రాదనుకునే వాళ్ళు కానీ, దాని గురించి తెలియదు అనుకునే వాళ్ళు, ఈ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి అనేది మంచి బెస్ట్ ఆప్షన్. ఇది ఒక పీస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీకే టెన్షన్ లేదు. ఓకే, అది స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందా ఎప్పుడు తగ్గుతుందా అని ఒక టెన్షన్ ఉంటుంది మీకు. అదే కానీ ఇదేంటంటే ఒకసారి మీరు దీంట్లో ఎఫ్డి చేశారంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవచ్చు దర్జాగా. కొన్ని జాగ్రత్తలు చూసినట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇది లాంగ్ టర్మ్ స్కీమ్ అనమాట. ఓకే, లాంగ్ టర్మ్ అంటే 5 ఇయర్స్ అంటే లాంగ్ టర్మ్ అని చెప్పచ్చు. అలాగే మధ్యలో డబ్బులు తీస్తే పెనాల్టీ ఉండొచ్చు, మీరు తెలుసుకోండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. అంటే ఇప్పుడు మీరు 5 ఇయర్స్ 5 ఇయర్స్ మీరు ఎఫ్డి చేశారనుకో, కానీ మీకు డబ్బులు అవసరమైంది, వెళ్ళాలని 3-3 ఇయర్స్లోనే మీరు తీసుకోవాలనుకుంటే దానికి పెనాల్టీ ఉండొచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోండి. ఇంకోటి అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే రియల్ రిటర్న్స్ తగ్గొచ్చు అనమాట. ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది అనుకో, రియల్ రిటర్న్స్ కూడా తగ్గచ్చు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, తగ్గించడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు కదా రిటర్న్స్ అట్లా. ఇంకోటి అంటే
షార్ట్ టర్మ్ అవసరాల కోసం కాకుండా లాంగ్ టర్మ్ సేవింగ్ కోసమే పెట్టండి. మీరు 1-2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అనవసరం, పెడితే 5 years పెట్టండి. మంచి ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది. దానికంటే ఇంకా ఎక్కువ 7 years 10 years ఇట్లా పెడితే ఇంకా ఎంత వస్తుందో తెలుసుకొని మీరు ఎఫ్డి చేయడం మంచిది. చూడండి మిత్రులారా, లాస్ట్ చూసినట్లయితే 2026లో 2026లో పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి సేఫ్ స్టేబుల్ గుడ్ రిటర్న్స్ ఇచ్చే స్కీమ్ అనమాట. 2020లో మంచి రిటర్న్స్ ఇచ్చే స్కీమ్ ఇది అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే 5 years ఎఫ్డి చూసినట్లయితే 7.50. అదే మనం బ్యాంకులో చూసుకున్నట్లయితే మనం 7.05% ఎంతో ఇస్తారు. మీరు దానికి తేడా చూడండి, డిఫరెన్స్ చూడండి, తర్వాత మీరు ఎఫ్డి చేసుకోండి. ఇంకోటి గవర్నమెంట్ గ్యారంటీ పక్క. గవర్నమెంట్ గ్యారంటీ అనేది పక్కా మీకు, ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనేది మంచి సపోర్ట్గా నిలబడుతుంది. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ కూడా ఆప్షన్ ఉంది కాబట్టి మీకు ఏటీసీ ప్రకారం మీకు ఏ ఇబ్బంది లేదు. ఇంకా ఇక్కడ రిస్క్ తీసుకోకుండా చూస్తున్నారా, రిస్క్ తీసుకోకుండా డబ్బు పెంచుకోవాలనుకుంటే ఈ స్కీమ్ తప్పక ఒకసారి పరిశీలించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. మళ్ళీ ఇంకో మంచి ఫైనాన్స్ వీడియోతో కలుద్దాం. జై హింద్.